జగన్ అడుగు పెడితే అరాచకమేనని సీఎం చంద్రబాబు విమర్శించారు. తప్పు చేసిన వారిని పరామర్శించడం గొడ్డల పార్టీ అధినేత నైజమన్నారు. మాజీ మంత్రి సీది అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే బాధితులను పరామర్శించకుండా జగన్ నిందితులను వత్తాసుగా నిలిపించారని ధ్వజమెత్తారు. సమాజానికి రక్షణగా నిలిచే పోలీసులను సైతం వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్ గా వెళ్లి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళ పైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్ మూడో నేత్రం వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు ఏమవుతుందని మాట్లాడతాడు. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్లారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్లారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆవిడ్ని మాఫ్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెం చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. గంజాయి బ్యాచ్ గాని రౌడీలు గాని రెచ్చిపోతే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చాలా వరకు కండెమ్ చేశాం.